హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ప్లస్ టీవీ నేను మీ అలంకృత జనరల్గా చాలా రకాలుగా మనుషులు ఈ మధ్య కాలంలో తింటున్న ఫుడ్ కానీ లేదంటే వెదర్కి కానీ చాలా రకాలుగా ప్రాబ్లమ్స్ అయితే హెల్త్ ఇష్యూస్ ఫేస్ చేస్తుంటారు. సో మనకి మెయిన్గా ఆయుర్వేదిక్లో కూడా చాలా చక్కనైన రిజల్ట్ వస్తుంది. సో ఈరోజు మనతో పాటు సీనియర్ డాక్టర్, సో మనందరి ఫేవరెట్ డాక్టర్, ఇట్లా చిట్కా చెప్పండి అంటే అట్లా తగ్గిపోతుంది. సో ఆయన వీడియోస్ కింద కామెంట్లు చూసినా పర్ఫెక్ట్గా పనిచేసిందనే కామెంట్లే చాలా వరకు వస్తున్నాయి. సో ఈరోజు మనతో పాటు చిట్టిబొట్ల మధుసూదన శర్మ గారు మనతో పాటు ఉన్నారు, మాట్లాడదాం. హలో సార్, నమస్తే. హలో నమస్తే. ఎలా ఉన్నారు సార్? ఫైన్ అమ్మా, మీరు ఎలా ఉన్నారు? చాలా బాగున్నాను సార్. మీ చిట్కాలతో లేదంటే మీరు ఇచ్చే సజెషన్స్తో కానీ చాలా చక్కగా వర్కౌట్ అవుతుందని జనాలు మాకు రిప్లై ఇస్తున్నారు. దాంతోపాటు ఇంకా ఎక్కువ ఎపిసోడ్స్ చేయడానికి మాకైతే హుషారు వస్తుందనే చెప్పాలి సార్ మీ వీడియోస్ చూసిన తర్వాత. సరే, జనరల్గా మనుషులు కనుక చిన్న చిన్న సైనస్ ప్రాబ్లం ఇవన్నీ వస్తూనే ఉంటాయి. బట్ ఇప్పుడు హాస్పిటల్స్ అనేవి చాలా కాస్ట్లీ అయిపోయినాయి సార్. జనరల్గా ఇప్పుడు మనం టాపిక్స్ మాట్లాడుకునే దానికంటే ముందు ఒకవేళ ఆయుర్వేదిక్ ట్రీట్మెంట్ ఏదైనా తీసుకుంటే అసలు పత్తాలు ఇవి ఉంటాయి సార్. సో అసలు పత్తాలు చెయ్యాలా వద్దంటారా? సో ఒక రకంగా ఆలోచన చేస్తేమా ప్రతి వైద్యానికి పత్యాలు అవసరమా. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ అత్యంత ప్రాచుర్యం పొందినటువంటి ఆధునిక వైద్య విజ్ఞానాన్ని గురించి మనం ఆలోచించినట్లయితే షుగర్కు పథ్యం, బీపీకి పథ్యం, కొలెస్ట్రాల్కు పథ్యం, యూరిక్ యాసిడ్స్ ప్రాబ్లం ఉంటే పథ్యం, కిడ్నీ స్టోన్స్ ఉంటే పథ్యం, సో గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ ఉంటే పథ్యం. సో పథ్యం దేనికి లేదమ్మా అంటే ఆయుర్వేదిక్ డిఫరెంట్, కెమికల్కి డిఫరెంట్ చెప్తానమ్మా. సో ఏ వైద్య విధానంలో అయినా పథ్యం ప్రధాన పాత్ర వహిస్తుందమ్మా. సో ఆయుర్వేద వైద్య విధానంలో కూడా అంతర్భాగంగా పథ్యం అనేది చాలా అవసరం. సో ఈ యొక్క ఎప్పుడైతే ఈ యొక్క పథ్యం అంటే వ్యాధికి పథ్యమే కానీ రోగికి పథ్యం కాదమ్మా. సో కొన్ని వ్యాధులు కొన్ని ఆహార పదార్థాలు తీసుకోవడం వల్ల కానీ వాళ్ళు జీవన విధానాన్ని సరిగ్గా పాటించకపోవడం వల్ల కానీ కొన్ని వ్యాధులు కలుగుతుంటాయి అన్నమాట. సో వాటిని కంట్రోల్ చేసుకోగలిగితే ఆ వ్యాధులు రాకుండా ఉంటాయి. అథవా దురదృష్టవశాత్తు వచ్చినప్పటికీ త్వరగా కంట్రోల్ చేసేటువంటి కెపాసిటీ బాడీకి ఉండేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి మరి పథ్యం అనేది అన్నిటిలో కామన్, అన్ని వైద్య విధానాల్లో ఉంటుంది. ఆయుర్వేద వైద్యంలో కూడా అట్లే ఉంటుందమ్మా. పూర్వకాలం ఏమిటంటే మరి ఆధునిక వైద్యం ఇంత ప్రాచుర్యంలోకి రాకముందు మరి ఒక 30 సంవత్సరాలు 40 సంవత్సరాల ముందు మనం ఆలోచన చేసినట్లయితే ఆ రోజుల్లో మరి ఆయుర్వేద వైద్య విధానం ప్రాచుర్యతలో ఉండేటువంటి పరిస్థితి ఉండింది. కాబట్టి ఆ రోజుల్లో ప్రజల్లో ఒక అపోహ ఏర్పడి ఉండింది. ఆయుర్వేద వైద్యం అంటే పథ్యం చేయాలి, ఏదన్నా మనం మందులు వాడేటప్పుడు ఏదన్నా పథ్యం పొరపాటు అయ్యి ఏదైనా ఆహార పదార్థాలు ఏమైనా తిన్నప్పుడు కాళ్ళు చేతులు వాపులు వస్తాయి, ఇంకోటి ప్రాబ్లం అయిపోతుంది, డేంజర్ అయిపోతుందని చెప్పేసిమా. ఇవన్నీ కేవలం అపోహలే. కానీ మరి ఏ వైద్య విధానానికైనా ఆ వ్యాధికి పథ్యం ఉంటుందమ్మా, జబ్బుకి పథ్యం ఉంటుంది. జనరల్గా మనకి బయట ఏంటంటే జనాలకి దాని మీద అవగాహన ఉండి లేక ఆయుర్వేదిక్ అంటే అసలు ఏం సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు జనరల్గా. సో పథ్యం చేస్తే ఏంటి, చెయ్యకపోతే ఏంటి అని వాళ్ళు క్వశ్చన్ చేసుకుంటుంటారు అనమాట. సో దాంట్లోంచి వచ్చింది ఇది. ఎస్ సార్. నెక్స్ట్ అంటే ఒక్కో రకానికి ఒక్కోలా ఉంటుందా లేదంటే అన్నిటికీ ఆయుర్వేదిక్లో సేమ్ ఉంటుందా సార్? ఈ పథ్యాల విషయానికి వచ్చి అదేమ్మా, జనరల్ పథ్యం కొంత ఉంటుందమ్మా. సర్వసాధారణంగా జనరల్ పథ్యం అంటే ఆయుర్వేద వైద్య విధానంలో సర్వసాధారణంగా ఈ గోంగూర, తర్వాత ఆలుగడ్డ, వంకాయ ఇలాంటి పదార్థాలు, చల్లటి పెరుగు తీసుకోవడము, పులుపు తీసుకోవడము, ఇలాంటి జనరల్ పథ్యం ఉంటుందమ్మా. సో నాన్ వెజిటేరియన్లో కూడా ఏదో కొద్దో గొప్ప తీసుకోవడం, మాంసాహారము, తర్వాత ఈ మాంసాహారం తీసుకోవచ్చు కానీ ఈ చికెన్ ఫిష్ తీసుకోకూడదని చెప్పేసి ఇది జనరలైజ్డ్ పథ్యం ఇన్ జనరల్గా. సో స్పెసిఫిక్గా వ్యాధికి సంబంధించినటువంటి పథ్యాలు మళ్ళీ సపరేట్ ఉంటాయమ్మా. సో కాబట్టి ఆయుర్వేద వైద్య విధానంలో ఎలా ఉంటుందో ఆధునిక వైద్య విధానంలో అలా ఉంటుందమ్మా. కానీ స్పెసిఫిక్గా మీరు ఏంటంటే జనరలైజ్డ్ పథ్యం మాత్రం దీనికి ఉంటుంది.